వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ప్రీవియస్ ఇయర్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నల్ని మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987, ద కామన్ గుడ్ ఫండ్, ద కామన్ గుడ్ ఫండ్ షెల్ వెస్ట్ ఇన్ ఏ కమిటీ కన్స్టిట్యూటెడ్ బై ది గవర్నమెంట్. సో ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేస్తారండి, గవర్నమెంటే కన్స్టిట్యూట్ చేస్తుంది. గవర్నమెంట్ కన్స్టిట్యూట్ చేసినటువంటి ఆ కమిటీ కామన్ గుడ్ ఫండ్ని ఎక్కడ వాడాలో, ఎక్కడ ఆ కామన్ గుడ్ ఫండ్ని వాడాలో చెప్తుందన్నమాట. ఒకసారి మనం గమనించినట్లయితే దేవాలయాలు కానీ ఇతర ధార్మిక సంస్థల నుంచి కానీ వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాంట్లో అదనపు నిధులు ఏవైతే వస్తున్నాయో వాటిని కామన్ గుడ్ ఫండ్లో జమ చేస్తారనమాట. ఈ కామన్ గుడ్ ఫండ్ని స్టేట్ గవర్నమెంటే నిర్వహించడం జరుగుతుంది. సో ఒక ప్రత్యేక కమిటీని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసి ఆ కమిటీ నిర్వహణలో ఈ ఫండ్స్ని అలొకేట్ చేస్తారు, ఈ ఫండ్స్ని ఖర్చు పెడతారు. ఈ ఫండ్స్ని ముఖ్యంగా చిన్న దేవాలయాల అభివృద్ధి కోసం, అంటే దేవాలయాలను సమానత్వం చేయడం కోసం, పెద్ద దేవాలయాల నుంచి వచ్చినటువంటి ఫండ్స్ని చిన్న దేవాలయాల సంరక్షణ కోసం, గోశాలల కోసం, ధార్మిక విద్య, దేవాలయాల అవసరాలకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే చిన్న దేవాలయాల సంరక్షణ, స్మాల్ టెంపుల్ మెయింటెనెన్స్ కోసం, అండ్ పునరుద్ధరణ, నిర్మాణం, రెనోవేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్, వెల్ఫేర్ యాక్టివిటీస్ లైక్ అన్నదానం, గోశాలలు, విద్య ఇలాంటివి, అండ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, వేద విద్యను నేర్పడానికి, ఆగమ విద్యను నేర్పడానికి కొత్త వాళ్ళకి ఉపయోగిస్తారు ఈ మనీని. అండ్ చారిటబుల్ యాక్టివిటీస్ కోసం కూడా ఉపయోగిస్తారు, సేవా కార్యక్రమాల కోసం. హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేయడానికి కూడా, హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది కామన్ గుడ్ ఫండ్. అంటే కామన్ గుడ్ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవాలయాలు మరియు ఇతర ధార్మిక సంస్థల నుంచి వచ్చేటువంటి అదనపు ఆదాయాల్ని ఒక సపరేట్ ఫండ్గా క్రియేట్ చేస్తారు, కామన్ గుడ్ ఫండ్. దీన్ని గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది ఒక కమిటీ. ఆ కమిటీ పర్యవేక్షణలో ఈ కామన్ గుడ్ ఫండ్ ఉంటుందన్నమాట.